ఇదిగా రాత్రి 12 గంటల దాకా వైన్స్, ఇక వైన్స్ 12 గంటల దాకా ఉంటుందట. ఇగో ఇది వాళ్ళకు ఆదాయం వచ్చే పని ఉంటేనేమో మన ఆరోగ్యంతో సంబంధం లేదు, మన పైసలతో సంబంధం లేదు, మన నాశనంతో అసలుకే సంబంధం లేదు. ఇక ఇప్పుడు బాగా తాగినోడు డ్రైవింగ్ చేస్తానో, లేకపోతే ఇంటికి పిల్లలను కొడితేనో, లేకపోతే కొట్లాటలు అయితేనో, లేకపోతే ఏమన్నా ఇంకేమైనా చేస్తేనో మరి ఎవడు బాధ్యత వహించాలో చెప్పండి. ఇప్పుడు 12 గంటల దాకా నువ్వు లిక్కర్ అమ్ముతా ఉన్నావు కదా, 12 గంటల దాకా మీరు పెట్టినప్పుడు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు పెట్టాలి? మరి ఇది అమ్ముతుంది ప్రభుత్వమే కదా, వైన్ షాప్లకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే అన్నట్టు అనుకోవాలి కదా. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినోడు మరి తాగి ఇంటికి పోవాలంటే పోలీసులను మధ్యలో ఎందుకు పెడుతున్నావు చెప్పు. వాళ్ళని కూడా తాగి ఉండమనాలి, లేదా ఇంట్లో వండుమనాలి, లేదా పోలీస్ స్టేషన్లో సపరేట్గా కూర్చోమనాలి. అంటే మీరు ఇంటికి ఎట్లా పోవాలి చెప్పుండ్రి. వైన్ షాప్ లో తీసుకున్నాడు ఇంటికే పోయి తాగాలంటే ఇంట్లో వాళ్ళు తాగనియరు, బయట పోలీసులు తాగనియరు. మరి ఎడ తాగనిస్తారు? మరి ఎడ తాగుతాడైనా? మీరు ఎందుకు అమ్ముతా ఉన్నారు అంతరాత్రి దాకా? అంటే ఎవరి ఆరోగ్యాలు ఖరాబ్ చేయడానికి? మళ్ళా ప్రజారోగ్యం దృష్ట్యా ఇది ఇట్లకెళ్ళి ఇట్లా చేయాలి, పోలీసులను అట్లా దొరకబట్టాలి, మళ్ళీ హాస్పిటల్లు విపరీతంగా దోసుకోవాలి. ఇగో ఇట్లా ఉన్నది. ఇక మన రాష్ట్రం పరిపాలన చూడండి, ఇది సిగ్గు మాలిన చర్య. ఇది సిగ్గు లేకుండా చెప్పడం, ఇది ఆదాయం పెంచుకోవడానికి, ప్రజలను మేము ఏమన్నా చేస్తామని చెప్పడానికి ఇంత మంచి వార్త ఇది. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ప్రతి స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు క్లోజ్, ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు, ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాళ్ళకి ఓఆర్ఆర్, టీవీ ఎక్స్ప్రెస్ హైవేకి అనుమతి అంటూ, హైవే పైకి అనుమతి అంటూ. ఒకవేళ ఇప్పుడు వైన్ షాపులు కనుక రోజులాగా 10కే బంద్ చేస్తే వచ్చే నష్టం ఏముంది చెప్పండి? అసలు నాకు అర్థం కాలేదు. కొనేటోడు 10 దాకానే ఉంటుందని తెలిస్తే 10 దాకానే కొంటాడు కదా. ఇప్పుడు యువత మద్యంకు బానిస అవుతా ఉన్నారు, మత్తుకు బానిస అవుతా ఉన్నారు, డ్రగ్స్ కు బానిస అవుతా ఉన్నారు అని చెప్పి నీతులు చెప్తారు కదా. ఇది ఎవరు బానిస చేస్తుంది చెప్పండి? ఎవరి వల్ల జరుగుతుంది తప్పిదము? ఇలా వైన్ షాపులకు పర్మిషన్లు ఇచ్చి రాత్రి 12 దాకా అమ్మిపిస్తే 12 కూడా తీసుకొని తాగి మరి ఎట్లా పొమ్మంటారు? ఏం చేయమంటారు? ఎందుకు ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటా ఉన్నారని డైరెక్ట్ గా ప్రజలే అడిగే రోజు వస్తుంది, మిమ్మల్ని బొంద పెట్టే రోజు వస్తుంది. వాడు 12కే బంద్ చేయాలి. వాళ్ళకి ఏం అవసరం 12 దాకా? అంటే నాశనం పట్టాలి ఎక్కడికి వెళ్ళి. ఇట్లా పెట్టే రోజులు రాత్రంతా పెట్టుర్రి, లేదా ఒక న్యూ ఇయర్ కాదు డైలీ పెట్టుర్రి, ఒక పని అయిపోతుంది. మొత్తం తాగుబోతుల రాష్ట్రంగా ఆ గతంలో ఆయన అట్లే చేసిండు, మీరు ఇట్లా చేసేది. మొత్తానికి వాళ్ళు 43,000 కోట్ల ఆదాయం చేసుకుంటారు ప్రతి సంవత్సరం అని చెప్పి అప్పుడు అట్లా అన్నారు వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా టార్గెట్ పెట్టుకొని 47,000 కోట్ల దాకా తీసుకుపోవాలని వీళ్ళ ప్రయత్నం ఉంది ఈసారి సంవత్సరం ఆదాయం.